సమగ్ర జీవనశైలిలో భాగంగా విటమిన్ డి కొరతకి, వెన్నునొప్పికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. సో, మనలో చాలా మందికి ఈ యొక్క వెన్నునొప్పి సమస్య అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. వెన్నునొప్పి వచ్చే దానికి కారణాల్లో ప్రధాన కారణం, ఒక కారణం కూడా విటమిన్ డి3 లోపము. విటమిన్ డి అంటాము, కానీ ఇది యాక్చువల్‌గా విటమిన్ డి3 లోపం వల్ల వెన్నునొప్పి కూడా వస్తుంది. సో, అదర్ కారణాలు కూడా ఉన్నాయి. మనం సరిగ్గా కూర్చోకుండా పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో, బట్ విటమిన్ డి3 అనేది ప్రధాన కారణం. మరి ఈ విటమిన్ డి విటమిన్ డి3 అనేది మన శరీరానికి ఎలా అందాలి? సో, మనకు తెలిసిందే, ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, సూర్యకాంతి వల్ల ఈ విటమిన్ డి అనేది మనకి లభిస్తుంది అని. అందులో కొంతవరకు నిజం ఉన్నా కానీ, డైరెక్ట్‌గా సూర్యకిరణాల నుంచి మనకి విటమిన్ డి అనేది లభ్యం కాదు. ఇది మన శరీరం తయారు చేసుకోవాలా. ఎలా తయారు చేసుకుంటుంది అంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయలెట్ బి, యువిబి అనే కిరణాలు మన శరీరం మీద పడినప్పుడు, మన చర్మం లోపల 70 హైడ్రోకొలెస్ట్రాల్ ఈ యొక్క కొవ్వు పదార్థం ఉంటుంది. ఈ యువిబి కిరణాలతో ఈ కొవ్వు పదార్థం అనేది ఒక రసాయనంగా మారి, అది ప్రీ విటమిన్ డి3గా తయారవుతుంది. ఆ ప్రీ విటమిన్ డి3 అనేది మన శరీరం లోపల ఉన్న ఉష్ణోగ్రత, ఆ ఉష్ణోగ్రత ప్రభావంతో మన శరీరమే విటమిన్ డి3ని తయారు చేసుకుంటుంది. సో, ఈ విటమిన్ డి3 అనేది మన యొక్క మూత్రపిండాల ప్రాసెస్సు, యకృత ప్రాసెస్సుల ద్వారా మన యొక్క రక్తంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి ఇది కల్సిడియోల్‌గా మారి శరీరానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఈ విధంగా మనకి విటమిన్ డి3 విటమిన్ డి అనేది సూర్యకాంతి నుంచి జరిగే ఒక ప్రక్రియ. తర్వాత ఇప్పుడు ఈ విటమిన్ డి వల్ల కలిగే దుష్పరిణామాలు. ఒకటి ఆల్రెడీ మనం తెలుసుకుంది, వెన్నునొప్పి సమస్య. అలాగే ఎముకల సమస్య కూడా. చాలా మందికి చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడము, కీళ్ళ నొప్పులు రావడము ఇలా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కూడా విటమిన్ డి విటమిన్ డి3 అనేది వాళ్ళలో తక్కువగా ఉండడమే ఒక కారణం అనమాట. పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, రికెట్స్ అనే ప్రాబ్లమ్‌తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. రికెట్స్ అంటే వాళ్ళ యొక్క ఎముకల్లో పటుత్వం లేకపోవడం అనమాట. లేదా వాళ్ళ ఎముకలు బలహీనంగా ఉండటం. అలాగే కండరాల నొప్పులు రావడము ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. మరొక ప్రధాన అంశం ఏందంటే, విటమిన్ డి3 లోపించినప్పుడు మన రోగనిరోధక శక్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువగా వ్యాధుల బారిన పడటం కూడా జరుగుతుంది. అలాగే మనము ఇట్లా వాతావరణ మార్పులొచ్చినప్పుడు, చలికాలము, వేసవి కాలంలో గూడా విటమిన్ డి3 లోపించినప్పుడు మనం త్వరగా ఇన్ఫెక్షన్‌ల బారిన పడే అవకాశము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు గూడా వచ్చే అవకాశము ఉంటుంది. దానివల్ల హైపర్ టెన్షన్ కానీ, గుండె దడ ఉండడం కానీ ఇలా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి3 లోపించినప్పుడు. అలాగే డిప్రెషన్‌కి గురవ్వడం కూడా. అంటే మన మానసిక ఆరోగ్యము సరిగా లేకపోవడము, ఎక్కువగా ఆందోళన చెందడము, అలసటకి గురి కావడము. ఇవి కూడా ప్రధాన లక్షణాలు ఈ విటమిన్ డి3 అనేది లోపించినప్పుడు. ఇంకా తీవ్రమైన అలసటకి గురవ్వడం. చిన్న చిన్న పనులు చేయడానికే అలసటకు గురవ్వడం వల్ల కూడా ఈ విటమిన్ డి3 లోపము కారణం కావచ్చు. మరొక కారణం ఏందంటే, చర్మ సమస్యలు గూడా త్వరగా వస్తాయి. మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా చర్మం మీద. దీనికి ప్రధాన కారణం కూడా విటమిన్ డి3 లోపించడము. సో, మరొక కారణం గూడా డయాబెటిస్. ఓకే. డయాబెటిస్ రావడానికి కూడా ఒక కారణము విటమిన్ డి3 అనేది లోపించడము వల్ల సంభవిస్తుంది. పిల్లల్లో ఎదుగుదలకు కూడా, పిల్లలు సరిగా ఎదగకపోవడం, వాళ్ళ వయసుకు తగ్గట్టుగా హైట్ లేకపోవడము, లేదా బరువు లేకపోవడం అనేది విటమిన్ డి3 లోపం వల్ల జరుగుతుంది. సో, మరి దీనికి పరిష్కారం ఎలాగా? మనందరికీ తెలిసిందే, ప్రతిరోజు ఉదయము కాసేపు, సాయంత్రం కాసేపు ఎండలో ఉండమని చెప్తారనమాట. సో, మనం ఇక్కడ ఏం చేద్దామంటే, డైరెక్ట్‌గా ఎండలో ఉండే బదులు మగవాళ్ళమైనప్పుడు లేదా చిన్న పిల్లలైనప్పుడు మనకి శుభ్రంగా ఒంటికి
కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పట్టించుకొని ఒక 20 నిమిషాలు ఆ సూర్యకిరణాలు పడేట్టు చూసుకుంటే ఈ విటమిన్ డి త్రీ అనేది సహజంగా మన యొక్క బాడీకి లభిస్తుంది. ఆడవాళ్ళైతే కనీసం మొహ భాగం వరకు లేదా చేతుల వరకు నూనె పూసుకొని కాసేపు ఆ 20 నిమిషాల పాటు ఎండలో కూర్చున్నప్పుడే ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు విటమిన్ డి త్రీ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. ఇలా మనము సహజమైన ప్రక్రియలో ఈ విటమిన్ డి త్రీని మన శరీరానికి అందించుకునే ప్రయత్నము మనం చేసుకోవచ్చు. ఇలా సహజమైన ప్రక్రియ కొందరికి వీలు కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న జీవన శైలిలో భాగంగా ఎక్కువ మంది నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉదయం పూట ఎండలోకి వెళ్ళే అవకాశమే ఉండకపోవచ్చు. మరి వాళ్ళకెలా అంటే వాళ్ళ కోసము మనకి ఫుడ్‌లో గూడా ఇది కొంత భాగం వరకు లభిస్తుంది. ఫుడ్ ద్వారా గూడా కొంత భాగం వరకు. అందులో ముఖ్యంగా మష్రూమ్స్. సహజమైన పద్ధతుల్లో పండిన మష్రూమ్స్‌లో విటమిన్ డి2 ఉంటుంది యాక్చువల్‌గా. విటమిన్ డి2 అనేది ఉంటుంది. అది గూడా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. సో, ఈ మష్రూమ్స్‌ని ఎలా తీసుకోవాలి అంటే, మష్రూమ్స్ తెచ్చుకున్నాక ఒక రోజు మొత్తం ఎండలో బాగా ఎండబెట్టి, ఆ రోజు రాత్రి బాగా నానబెట్టుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకొని, పక్క రోజు ఆ మష్రూమ్స్‌ని కూర చేసుకొని తిన్నట్టయితే, మనకి విటమిన్ డి యొక్క కొరత కొంచెం వరకు తగ్గుతుంది. అలాగే ఆ నానబెట్టుకున్న నీళ్ళని గూడా పడవేయకుండా వాటిల్ని తాగితే మంచిది. ఇలా ఆహార పదార్థాల ద్వారా తీసుకునే కన్నా సహజంగా మనకి ఇది సూర్యకాంతి వల్ల లభిస్తే చాలా చాలా మంచిది. మష్రూమ్స్ ద్వారా కాకుండా కొన్ని రకాల మాంస పదార్థాల్లో కూడా ఇది ఉంటుంది. సల్మాన్ చేపలు, గుడ్ల సొన వీటిల్లో ద్వారా గూడా కొంచెం భాగం మాత్రమే విటమిన్ డి అనేది లభిస్తుంది. అలాగే మానవ శరీరానికి సంబంధించి ఎటువంటి విటమిన్‌ల కొరత ఉన్నా కానీ, దీనికి ఒక ముద్ర గూడా ఉంది. ఆ ముద్ర కూడా తెలుసుకుందాము. ఈ ముద్ర ద్వారా మన శరీరంలో ఎలాంటి విటమిన్‌ల లోపం ఉన్నా గానీ, ఈ ముద్ర మనకి పనిచేస్తుంది. ఈ ముద్ర పేరు కీళ్ళ ముద్ర అంటామనమాట. సో, ఈ కీళ్ళ ముద్ర ఎలా చేయాలో తెలుసుకుందాము. కీళ్ళ ముద్రని చేసేటప్పుడు మనము స్థిర సుఖాసనంలో కూర్చొని, మీ యొక్క 2 చేతుల్ని క్లీన్‌గా పెట్టుకోండి. అలాగే కుడి చేతిలో పృథ్వీ ముద్ర. కుడి చేతిలో పృథ్వీ ముద్ర అన్నప్పుడు మీ యొక్క బొటనవేలుని, ఉంగరపు వేలుని ఇలా పెట్టుకోండి. బొటనవేలు, ఉంగరపు వేలు ఇలా కొసనలు తగలాలన్నమాట. కుడి చేతిలో పృథ్వీ ముద్ర పెట్టుకొని మీ తొడల మీద పెట్టుకోండి. అలాగే ఎడమ చేతిలో ఆకాశముద్ర. ఆకాశముద్ర అంటే మీ యొక్క బొటనవేలు మరియు మధ్య వేలు ఇలా తగలాలన్నమాట. ఇలా తగిలి తొడ మీద. సో, కుడి చేతిలో వచ్చేసి పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశముద్ర ఇలా పెట్టుకొని రోజుకి 4 సార్లు 15 నిమిషాలు కట్ చేసినట్లయితే మన శరీరంలో ఉన్న విటమిన్‌ల లోపము తగ్గుతుందనమాట. సో, ఈ ముద్రని ఎంతసేపు చేయాలంటే ప్రతిరోజు 4 సార్లు చొప్పున 15 నిమిషాల చొప్పున 4 సార్లు చేసుకుంటే మంచిది. ఈ ముద్ర యొక్క మిగతా ప్రయోజనాలు ఏంది అంటే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ ముద్ర పేరే కీళ్ళ ముద్ర గదా! కీళ్ళ నొప్పులకి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. అలాగే మనము కుడి చేతిలో పృథ్వీ ముద్ర ఉంచడం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శరీరంలో విటమిన్‌ల లోపం ఉన్నప్పుడు అది బాగా ఆ విటమిన్‌ల కొరత తగ్గిపోతుంది. అలాగే మనకేమన్నా మినరల్స్ గూడా అందకపోతే ఆ యొక్క మినరల్స్ లోపం గూడా పోతుందనమాట. అలాగే మనకి ఎడమ చేతిలో ఆకాశ ముద్ర పెట్టుకోవడం వల్ల శరీరంలో మన జాయింట్ల వద్ద ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ, ఆ ప్రాబ్లమ్‌ని ఈ ఆకాశ ముద్ర సరిచేస్తుందనమాట. ఎక్కువగా ఆర్థరైటిస్, గౌటులకు ఈ యొక్క ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ముద్ర ద్వారా మనము పృథ్వీ ముద్ర యొక్క ప్రయోజనాలు మరియు ఆకాశ ముద్ర యొక్క ప్రయోజనాలు 2 కూడా పొందవచ్చు. ఇది ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా విటమిన్ డి కొరతకు సంబంధించి మరియు వెన్నునొప్పికి సంబంధించిన విశేషాలు. ఇందులో మీకేమన్నా ప్రశ్నలుంటే అడగవచ్చు. అలాగే ఈ ముద్రల గురించి ప్రతి ఒక్కరు మీరు ఈ యొక్క బుక్‌ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది కనిపిస్తుందనుకుంటాను. ఈ బుక్ కనిపిస్తుందా అండి?
కనబడలేదు సార్. సార్ ఇప్పుడు సంపూర్ణ ముద్రా విజ్ఞానం ఇది మనకి మేడం గారు కూడా పెట్టారు. ఆ, ఈ బుక్ లోనే అండి మనకి మేడం గారు కానీ మన రంగా సార్ కానీ ప్రతి ముద్రలు ఈ బుక్ లోంచే ఉంటుంది. ఇది ప్రతి బుక్ స్టాల్లో దొరుకుతుంది మనకి. ఆ, వీలైతే కొనుక్కునే ప్రయత్నం చేయండి, సరేనా? దీనిలో రకరకాల ముద్రలు ఉంటాయి. అలాగే మనకి ఆ, చివరి భాగంలో బుక్ చివరి భాగంలో ఏ యొక్క వ్యాధికి ఏ ముద్ర వేసుకోవాలని చెప్పి ఒక పట్టిక కూడా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. సో ఈ బుక్ ని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ప్రతి బుక్ షాప్ లో దొరుకుతుందండి, లేదా ఆన్లైన్ లో కూడా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ, ఇది పృథ్వీ ముద్ర ఆకాశ ముద్ర రెండు ఒకటేనా? లేదండి, పృథ్వీ ముద్ర అంటే మనము కుడి చేతిలో ఈ బొటన వేలు మరియు ఉంగరపు వేలుని, ఉంగరపు వేలు ఉంది కదండి, ఇది. ఆకాశ ముద్ర అంటే బొటన వేలు మరియు మధ్య వేలు. సో మనకి మధ్య వేలు అనమాట. రెండు ఒకటి కాదండి. ఓకే. బాగుంది, అర్థమైందండి? ఆకాశ ముద్ర అంటే ఆ, మధ్య వేలు, మధ్య మధ్య వేలు వేలు. సార్, ఆ, మధ్య వేలు. ఓకే పృథ్వీ ముద్ర అంటే ఉంగరపు వేలు. ఓకే ఓకే.